యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త, యోహాను 16వ అధ్యాయము 4వ వచనం నుండి. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగటలేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. కళ్ళు మూసుకున్నట్లయితే మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవా నాతో మాట్లాడు ప్రభు అని ప్రతి ఒక్కరిని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యం ద్వారా మా అందరిని దర్శించండి దేవా. నీ వాక్యంలో, నీ లేఖనంలో ఉన్న ప్రతి మాట మా జీవితాలను వెలిగింప చేయనట్లుగా, మాలో ఉన్న ప్రతి విషయంలో ప్రభు మేము ఒప్పింపబడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మనం యోహాను సువార్తలో 16వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం చూస్తున్నాం కనుక ఈ 4 వచనాలకు ముందు దీని గురించి ఒక అవుట్లైన్ ఇస్తాను. అంటే ఈ మాటలు యేసుక్రీస్తు గెత్సమనే తోట ప్రార్థనకు ముందుగా జరిగిన సంఘటన. గెత్సమనే తోటలోనికి యేసుక్రీస్తు ఆయన శిలువ మరణానికి ముందు గెత్సమనే తోటలో శిష్యులను తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థనకు ముందు ఈ యొక్క డిస్కోర్స్ అనేటువంటిది జరిగింది. అయితే ఇది లాస్ట్, అంటే తను చివరిగా ఈ మనము 13వ అధ్యాయం 31వ వచనం నుండి చూస్తే ఎప్పుడైతే యూదా ఇస్కారియోతు వెళ్ళిపోయాడో అక్కడి నుండి ఈ మాటలను యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడో మొత్తం అన్నిటికన్నా ముందు ఒకరి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అంటే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ గురించి 5 విషయాలు ఈ యొక్క మొత్తం డిస్కోర్స్లో 5 వాగ్దానాలు, 5 ప్రామిసెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేటువంటివి మనకు కనిపిస్తాయి. కానీ అవన్నీ నేను చెప్పట్లేదు. కానీ ఈరోజు ఒక 4వ వాగ్దానము, ఏ వాగ్దానం పరిశుద్ధాత్మని వలన మనం పొందుకుంటున్నాం అనేటువంటిది నేను ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను. కానీ క్లుప్తంగా 5 ఏంటిదంటే, మొట్టమొదటిది మనము 14వ అధ్యాయం 16వ వచనం నుండి మనము 18వ వచనం చూస్తే అది మొదటి వాగ్దానంగా మనం చూస్తున్నాం. తర్వాత 2వ వాగ్దానం 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తున్నాం. 2వ వాగ్దానంకు యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. తర్వాత 3వ వాగ్దానం 15వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తున్నాం. 4వ వాగ్దానం మన 16వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తున్నాం. తర్వాత 5వ వాగ్దానము 12వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా మనం చూస్తున్నాం. ఈ 5 వాగ్దానాలు 4వ వాగ్దానం. ఈ 5 వాగ్దానాల గురించి మీకు తెలియజేయాలి అంటే ఆదివారం నేను తెలియజేయలేను, కానీ శుక్రవారము నాకు టైం ఎప్పుడు దొరికితే అప్పుడు ఈ శుక్రవారం ఈ వాగ్దానం గురించి నేను తెలియజేస్తాను. అయితే ఈ 4వ వాగ్దానం గురించి మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు చివరగా శిష్యులతో సంభాషిస్తున్నప్పుడు ఈ యొక్క మాటను తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను గురించి వివరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అని మనకి తెలుగులో ఆదరణకర్త, ఇంగ్లీష్ బైబిల్లో కేజేవి ట్రాన్స్లేషన్లో కంఫర్టర్, ఇంకా వేరే ఎన్ఐవి బైబిల్లో కౌన్సిలర్ అనేటువంటి మాట చూస్తున్నాం. కానీ ఒరిజినల్ గ్రీక్ లాంగ్వేజ్లో పారాక్లిట్ అని ఉంటుంది, లేకపోతే పారాక్లిటోస్ అనే వర్డ్ ఉంటుంది. పారాక్లిటోస్ అంటే కాల్డ్ అలాంగ్ సైడ్, అంటే ఆయనతో పాటు నడవడానికి పిలువబడినవాడు. అంటే ఎవరితో పాటు? యేసుక్రీస్తుతో పాటు కలిసి నడిచేవాడు. అంటే పారాక్లిట్ అర్థం ఏంటిదంటే యేసుక్రీస్తు ఏ పనిని జరిగించడానికి వచ్చి
తన పనిని అంటే ఏది అయితే ఆయనకున్న సమయంలో అప్పగింపబడి ఉన్నదో ఆ పనిని ముగించిన తర్వాత ఆ తదుపరి యేసుక్రీస్తు పరిచర్యను, యేసుక్రీస్తును కుమారుని యొక్క ఆ పని ఏమిటి, ఆ రక్షణ కార్యాన్ని గురించిన ఆ రక్షణను గూర్చి ఆ జనులను, ప్రజలను, ఆ యొక్క ప్రతి ఒక్క లోకమును యేసుక్రీస్తు వైపు నడిపించడానికి పిలువబడిన వారు పారాక్లిట్ అని పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ పారాక్లిట్ ఇవ్వబడుతున్నాడు. అయితే ఇక్కడ మనం 16వ వచనంలో మనం చూసినట్లయితే 7వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. అంటే యేసుక్రీస్తు నేను వెళ్ళిపోతానగానే వీళ్ళందరూ విచారముతోటి వీళ్ళు బహు దుఃఖంగా ఉన్నారు. అని యేసయ్య వెళ్ళినప్పుడు మనము 13వ అధ్యాయం నుండి చూస్తూ ఉంటాం. పేతురు అడుగుతాడు, దేవా నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు. తర్వాత తోమా అడిగాడు, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఉండబోయేది ఎక్కడ, ఇవి అనేటువంటిది అడుగుతున్నప్పుడు వారి ప్రశ్న అప్పుడంతా కూడా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేమేమైపోవాలి, నువ్వు యేసుక్రీస్తు వెళ్ళిపోతానన్నప్పుడు నేను వెళ్తాను, ఇంకా ఇక్కడ నుండి నేను ఉండను అని చెప్పినప్పుడు నేను ఉండను ఒక మాట ఒకటే చెప్పలేదు, నేను మళ్ళీ తిరిగి లేస్తానన్న మాట చెప్పాడు. దాని తర్వాత ఆయన వెళ్తానన్న టైంలో కూడా నేను ఎలాగంటే శిలువ మరణానికి అప్పగింపబడతాను, వీరందరూ కూడా ఏం చేస్తారంటే తీర్పులోనికి తీసుకొస్తారు, నేను శిలువ మరణం పొందవుతాను, శ్రమలు వస్తాయి అనేటువంటి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. కాబట్టి వీరికి విచారం కలిగింది. కానీ అందుకని యేసుక్రీస్తు ఈ మాటలు 16వ అధ్యాయము 4వ వచనంలో, నేను మీతో ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవ్వడును నన్ను అడుగుట లేదు. కానీ అసలు వీడు అడిగారా లేదా శిష్యులు? 13వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయం 36వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ తర్వాత వచ్చేదామని ఆయనతో చెప్పాను. అంటే అడిగాడా లేదా పేతురు? అడిగారు. కానీ యేసు ఏం చెప్పాడు? ఇప్పుడే మీరు రారు, తర్వాత వస్తారు అని చెప్పారు. తర్వాత అదే 14వ అధ్యాయము 5వ వచనం చూడండి, 14వ అధ్యాయం 5వ వచనం, అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా. ఇప్పుడు తోమా అడిగాడా లేదా? అంటే శిష్యులు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నారని అడిగారా లేదా? ఇప్పుడు 16వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్య ఏమంటున్నాడు? 5వ వచనంలో, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని మీలో ఎవ్వడు నన్ను అడుగుతా లేదు కానీ అంటున్నాడు. అక్కడేమో అడిగారు, కానీ ఇక్కడ అడగాలి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు అంటే వీరి యొక్క ఆలోచన ఏంటి అంటే శ్రమల గుండా వెళ్ళాలి, అంటే యేసయ్య తర్వాత ఏంటిది అంటే వెళ్ళుచున్నాననేటువంటి ఆ క్లారిటీ లేకుండా తర్వాత వీరు ఏమి చెయ్యాలి అంటే వెంబడించడం అంటే యేసని తర్వాత యేసుక్రీస్తు పేతురుతో ఏమన్నా, ఇప్పుడు నువ్వు వెంబడించలేవు కానీ తర్వాత నీవు నన్ను వెంబడిస్తావు అన్నాడు. అంటే యేసుక్రీస్తును వెంబడించడంలో ఏమున్నాయి అని చెప్తున్నాడు. యేసయ్య ఉద్దేశంలో పేతురుని ఏమంటున్నావు, నువ్వు తర్వాత నన్ను వెంబడిస్తావు అంటే ఎలాగ వెంబడించబోతున్నావు? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నేను ఏమి చేయబోతున్నానో, ఇప్పుడు జరగబోయే సంఘటనలు అన్నీ ఎలాగ జరగబోతున్నాయో ఇప్పుడు నన్ను వెంబడించలేవు. అందుకనే పేతురు వెంబడించాడా? ఏం చేశాడు పేతురు? బొంకాడా లేదా? బొంకాడు. తర్వాత పేతురు యేసయ్యను వెంబడించాడా లేదా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను వెంబడించలేవు, తర్వాత నేను నన్ను వెంబడిస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినప్పుడు కూడా ఆ మాటలో నీవు నన్ను ఇక్కడ ఇప్పుడు అంటే ఎక్కడ మీరు ఎలాగ వెంబడించాలో అనేటువంటి దాని మీద మీరు మాట్లాడట్లేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని, వారి హృదయంలో అక్కడ అడిగినప్పుడు మాకు దుఃఖం కలుగుతుంది, యేసయ్య ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఆయన శ్రమల గురించి చెబుతున్నాడు కనుక వారు దాన్ని వినడానికి అంటే దాని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకని ఇక్కడ ఆ మాట మాట్లాడుతున్నాడు చూడండి. 5వ వచనంలో 6వ వచనంలో 16:6లో ఆయన వచ్చి పాపం 6వ వచనంలో, నేను ఈ సంగతుల
మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. మీరు దుఃఖంతో నిండి ఉన్నది. ఏంది? శ్రమలు సంభవిస్తాయి, ఈ యొక్క శిలువ మరణం పొందుతాను అంటే ఈ శ్రమలు కలుగుతాయి అనగానే వీరికి ఏం కలిగింది? వీరికి దుఃఖం. వీరికి ఏం కలిగింది? దుఃఖం కలిగిందా లేదా? ఇప్పుడు చూడండి, వీరికి దుఃఖం కలిగింది. అయితే ఈ దుఃఖము వీరికి కలిగినందున యేసుక్రీస్తు అప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఈ యొక్క వాగ్దానం చేస్తున్నాడు. దానికి ముందు వాగ్దానం చేస్తూ ఈ యొక్క 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఇప్పటి వరకు ఏంది? వారు లోతుగా సత్యం అన్నీ, ఇప్పుడు సత్యం యేసయ్య సత్యం చెప్పాలంటే ఏం చెప్పాలి? నేను విడిచి వెళుతున్నాను. కానీ వీరికి ఏమైంది? అలా వెళ్తానంటే వీరికి ఏం కలుగుతున్నది? దుఃఖం కలుగుతుంది. ఎందుకు? యేసుక్రీస్తుతో పాటు ఉంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అదే చూశారు. కానీ ఇప్పటి నుండి జరగబోయే సంగతులు చూడడానికి వీరు ఉన్నారా? వీరు శిష్యులు అందరు ఉన్నారు. ఎవరున్నారు? కేవలము యోహాను మాత్రమే ఆయన శిలువ చెంత ఉన్నవారు. మిగతా ఎవరెవరు ఉన్నారా? ఎవరు లేరు. అందుకనే ఇక్కడ మీకు దుఃఖం కలుగుతున్నది. కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు అప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ అప్పుడు నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిపోవటం వలన మీకేం కలుగుతున్నది? ప్రయోజనం కలుగుతున్నది. నేను ఉండటం వల్ల మీకేం కలగదు? ఇప్పుడు నేను వెళ్ళడం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఇప్పుడు యేసయ్య ఉన్నా కూడా చాలు కదా. మనము ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే దేవాతి దేవునితోటి యేసయ్యతోటి ఆయనను ఇప్పుడు ఎవరు? దేవుని కుమారుతో ఉండడం అంటే చాలు కదా వారికి. నేనున్నాను కానీ నేను లేకపోతేనే ప్రయోజనకరం. దేవునితోటి ఉంటే చాలు. అవునా కదా? అవునా? నేను చెప్పేది ఏమన్నా అర్థమైంది? నేను చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్లో పాట ఉన్నది, డింగు టక్కు సాంగ్. మీకు ఎంతమంది తెలుసులే? ఏసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. ఏసు లేనిదే. ఇప్పుడు ఏసయ్య లేకపోతే వారు నిజంగా వారు దుఃఖపడడానికి అర్థం ఉన్నదా లేదా? అరే నేను ఉన్నాను అంటే ఎవరికైనా దుఃఖం. యేసయ్య దేవుని కుమారుడు, మనుషుని కుమారుడు, అద్వితీయ కుమారుడితో ఉండడము అంటే బాగున్నది. అని నేను విడిచిపెట్టి వెళ్తానంటే ఎవరికైనా దుఃఖం. మనం ఉన్నా కూడా ఏం చేస్తాము? మనం ఒక మనిషితోటి సహవాసం ఉంటే ఆ మనిషి చనిపోతేనే మనకు దుఃఖం కలుగుతుందా లేదా? ఆ మనిషి అంటే నేను ఇంకా విడిచి వెళ్ళిపోతున్నాను అనే మాటలు, ఇంకా నా చావు దగ్గరే ఉన్నది అని మాటలు చెప్తున్నప్పుడు దుఃఖం కలుగుతుందా? ఆనందం కలుగుతుందా? కానీ ఇక్కడ యేసయ్య ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళుట ప్రయోజనకరం, ఆదరణకర్త రావడము మీకు ప్రయోజనకరం అంటున్నాడు. ఎందుకు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు రావడం ఎందుకు ప్రయోజనకరం అంటే తర్వాత పనిని ఎవరు జరిగించబోతున్నారంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ త్యాగ మరణము పొంది ఆయన రక్తమును చిందించి అంతవరకు ఆయన పరిచర్యను తీసుకెళ్తా ఉన్నాడు. ఆదరణకర్త రావడముతోటి, పరిశుద్ధాత్ముడు రావడంతో పరిశుద్ధాత్ముడు ఏం చేయబోతున్నాడు అంటే తన శిష్యుల ద్వారా పరిచర్యను తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఒక్క స్థలంలో ఉండి పని చేయగలుగుతాడు. ఇప్పుడు ఆత్మ అయి ఉన్న దేవుడు ప్రతి వారిలో నివసించి ఆయన ఏం చేయబోతున్నాడంటే ప్రతి ఒక్కరి ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆ యేసుక్రీస్తు పరిచర్యను జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప వాగ్దానం. ఎందుకు ఆయన వెళ్ళుట ప్రయోజనకరం అంటే ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఆయన వెంబడించిన ప్రతి శిష్యుల్లో కూడా ఎవరు నివసిస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నివాసం చేసి ఏం చేస్తున్నాడంటే ప్రతి వాని ద్వారా యేసుక్రీస్తు పరిచర్యను జరిగించబోచున్నాడు. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తే అక్కడే ఉండుంటే ఏమవుతుంది? యేసుక్రీస్తు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన 3.5 సంవత్సరాలు ఎంత తిరిగాడు? ఆయన ఏం తిరిగాడు? యూదా తిరిగాడు, యెరూషలేం తిరిగాడు, గలిలయ తిరిగాడు, ఇంకేం తిరిగాడు? సమరయ తిరిగాడు. అంతకన్నా ఇంకెక్కువ తిరిగాడా? కానీ యేసుక్రీస్తు పునరుత్థానం అయిపోయిన తర్వాత పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత
ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? యెరూషలేము నుండి, యూదాయాలో నుండి, సమరయాలో నుండి భూది గంతముల వరకు సువార్త ప్రకటించబడ్డది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు శిష్యులు ఆనాడు యేసుక్రీస్తు ఉన్నప్పుడు యెరూషలేములో మట్టుకే ఆయన శిష్యులు ఉన్నారు. కానీ ఈరోజు 2000 సంవత్సరాలు గతించిన తర్వాత కూడా యేసుక్రీస్తు శిష్యులు ఎక్కడున్నారంటే యెరూషలేములో కాదు, భూది గంతముల వరకు కూడా ఆయన శిష్యులు ఉండడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆయన శిష్యులో ఉండి పనిచేస్తున్నాడు గనక. హల్లెలూయా. ఎలాంటి గొప్ప పని జరిగిస్తున్నాడు చూడండి. ఎందుకు? ఆయనను వెంబడించండి. ఇప్పుడు నువ్వు నన్ను వెంబడించలేవు, కానీ ఎప్పుడు వెంబడిస్తావంటే తర్వాత నీవు నన్ను వెంబడిస్తావంటున్నాడు. ఈరోజు ఆయనను వెంబడించడంలో ఎలాంటి అంటే మనం ఎలాగ వెంబడిస్తున్నామంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు రొట్టె ఏం చేస్తారు? 5,000 మంది ప్రకటించామని అందరు 5,000 మంది ఎవరిని వెంబడించారు? యేసయ్యను వెంబడించారు. తర్వాత యేసయ్య వీళ్ళు వెంబడిస్తూ ఉంటే ఈ రొట్టెల కోసము ఈ చావల కోసం వెంబడిస్తే యేసయ్య ఏమన్నాడంటే నేనే జీవాహారం అన్నారు. ఈయనేంద్ర బాబు నేను ఈయనేమన్నా రొట్టెలు చేపలు ఇస్తారని వెంబడిస్తే నేనే జీవాహారం అంటున్నాడు అనగానే అప్పటి నుండి ఎంతమంది మిగిలారు? 12 మంది శిష్యులు మాత్రమే మిగిలారు. ఎక్కడ? యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఎంతమంది మిగిలారు? 12 మంది 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ చూస్తే లాస్ట్కి 12 మంది మిగిలారు. ఏది? నేను జీవాహారం అంటే 12 మంది మిగిలారు. ఇదిగో రొట్టె అంటే 5,000 మంది మిగిలారు. ఈరోజు మనలో కూడా మనకు కనిపించే వారం అందరం కూడా బాగా కనిపిస్తున్నాం, కానీ మనం కూడా ఎలా ఉన్నామంటే ఇదిగో రొట్టె అంటే వెంబడిస్తున్నాం, నేనే రొట్టె అంటే వెంబడించట్లేదు. ఇదిగో శరీరం అంటే పరిగెట్టి వస్తున్నాం. ఇదిగో నా శరీరం నల్లగొట్టబడ్డది అంటే మనకి ఎవరికి కానరాట్లేదు. అంటే మనకి ఏంటంటే ఆత్మ చేస్తున్నది, ఆత్మ మనని ఏం కలగజేస్తున్నది అని నమ్మట్లేదు, కానీ ఫిజికల్గా బయటకు ఏదో ఒకటి కనపడాలి. మనకు బయటకు ఏం కనపడాలి? ఏదో ఒక స్టంట్ కనిపిస్తే కానీ జనాలు వెంబడించట్లేదు. చూడండి, అబద్ధ బోధకులు అందరూ కూడా ఏదో స్టంట్లు చేస్తూ ఉంటారు. స్టంట్లు చేస్తారా లేదా? ఏదో ఒకటి గొలుసు పెద్దగా అవుతుందనో, ఒకటి తాకితే కానీ, ఒకటి నెట్టేస్తే కానీ, ఒకరిని తనితే కానీ. ఒక అతను ఏం చేస్తాడు, మన పంజాబ్ నుండి ఒక ఆయన కాళ్ళు మనిషిని తొక్కేసేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటివి చేస్తే కానీ ఆయనకి ఎంతమంది 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో. ఆయన లైవ్ పెడితే 6 లక్షల మంది చూస్తారు కంటిన్యూస్గా. అంటే ఏం చేస్తే మనిషికి ఏదో ఒక స్టంట్ చేస్తే కానీ వెంబడించట్లేదు. యేసుక్రీస్తు దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇదిగో రొట్టె ఇది చేపలు అన్నప్పుడు వెంబడించినారు, కానీ నేనే జీవాహారం అన్నప్పుడు ఎవరు వెంబడించట్లేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా బయటకి ఏదో ఒకటి చూపిస్తే కానీ ఇదిగో దీంట్లో దేవుడు ఉన్నాడంటే నమ్ముతున్నాం, కానీ నేనే దేవుడను, నీలోనే ఉన్నాను, నీ ద్వారా జరిగిస్తానంటే మనం నమ్మట్లేదు. మనలో ఏమున్నది అంటే, అందుకనే మనలో ఏమున్నదంటే అంధత్వము సంభవించింది. మనం గుడ్డివారిగా అయిపోయి ఉన్నాం. అందుకనే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేయబోతున్న కార్యం ఏంటంటే తర్వాత వచనంలో 16వ అధ్యాయము, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఆయన రావడం అంటే, ఆయన రావడం బట్టి ఏంటంటే ఆయన శిష్యుల వెంట ఆయన ఉంటాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు ఆ 12 శిష్యుల తర్వాత ఈరోజు నీతో నాతో ఉన్నాడంటే ఎందుకు వలన కంటే ఆయన ఏమయ్యాడు, ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాడు కనుక ఆదరణకర్త ఈ లోకానికి పంపించబడ్డాడు. నీ యందు నా యందు మనందరి యందు నివసిస్తున్నాడు. ఒకే క్షణంలో అందరి ద్వారా పని చేయబడుతున్నాడు. హల్లెలూయా. ఒకటే టైంలో నాలో పనిచేస్తున్నాడు, నీలో పనిచేస్తున్నాడు. అమెరికాలో ఉన్న వాడితో పనిచేస్తున్నాడు, అండమాన్లో ఉన్న వాడితో పనిచేస్తున్నాడు, ఏ ఊరిలో ఉన్న వాడితోటైనా ఒకే క్షణంలో అదే సమయంలో అందరితో పని చేయగలిగిస్తున్నాడు. పని చేపిస్తున్న వాడు ఎవరంటే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. తర్వాత 8వ వచనంలో ఆయన వచ్చి, ఎవరు వచ్చి? ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. హోలీ స్పిరిట్ విల్ కన్విక్షన్ ఆర్ రిప్రూవ్, ఎక్స్పోజ్. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే
వెలిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడంటే వెలిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడంటే ఆయన ఒప్పింపజేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒప్పింపజేస్తున్నాడు. అయితే ఇప్పుడు 9వ వచనంలో ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి లోకులో నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు. ఎందుకు లోకులు ఎవరు విశ్వసించలేదు? యేసును విశ్వసించలేదు గనుక దేని గురించి ఆయన ఒప్పింపజేస్తున్నాడు? వారి యొక్క పాపమును గూర్చియు. అయితే ఈ మాట మనం గమనించుదాం. అందరు కూడా ఎవరిలో యేసుక్రీస్తు ఉండారో వారిలో పాపం ఉన్నది. యేసుక్రీస్తు లేని వాడిలో ఏమున్నది? చెప్పాలి గట్టిగా, పాపం ఉన్నది. యేసుక్రీస్తు లేకపోతే ఎవరు లేరు? యేసుక్రీస్తు లేకపోతే వారిలో ఏమున్నది? అరే మీరు అందరు ఉన్నారా లేదా? గట్టిగా చెప్పండి. ఏం పురుషులు ఎవరు మాట్లాడట్లేదు. యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారిలో ఏమున్నది? పాపం. వారు ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, బయటకు ఎంత మంచివాడు కనిపించినా యేసుక్రీస్తు లేనివాడు పాపము చేయవాడు, పాపాత్ముడు. యేసుక్రీస్తు లేనివాడు, ఇది అందరు ఏదో దానం మంచోడు అది కాదు. యేసుక్రీస్తు లేకపోతే పాపం ఉన్నది వారిలో. అయితే ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవ్వడును కఠినపరచపడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇంగ్లీష్ బైబిల్లో టుడే లెట్ ఎనీ ఆఫ్ యు బీ హార్డెండ్ త్రూ ద డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్. అంటే ఒక మనిషికి కఠినత్వం ఎలాగ వస్తుంది అంటే మనిషి చేసే పాపములను బట్టి మనిషి యొక్క హృదయం కఠినపరచబడుతుంది. ఏం చేయబడుతుంది అంటే యేసుక్రీస్తు గురించి చెప్పినా, వాక్యాలు చెప్పినా, ఏం చెప్పినా వారికి ఎక్కవు. ఎందుకంటే వారి పాపము వలన వారి హృదయాలు ఏం చేయబడ్డాయి? కఠినపరచబడ్డాయి. అందుకనే స్టెఫెను కూడా అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనంలో, అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 51వ వచనం, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని నొల్లని వారులారా మీ పితరుల వరే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎందువలన? పైన మనం అంతా చదువుతూ ఉంటే దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు చేశారు. ఏం చేశాడు? ఎర్ర సముద్రం దాటింపజేశాడు, మన్నాను కురిపించాడు, తర్వాత అనేకమైన బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, అనేకమైన శత్రువుల నుండి మీకు విజయాన్ని కలిగించాడు. ఇన్ని చేశాడు. తర్వాత ప్రవక్తలను పంపించారు. ప్రవక్తలు పంపించిన మీరేం చేశారు? ప్రవక్తలను చంపారు. మీ యొక్క హృదయాలను సరి చేసుకోండి, మీరు దేవుడి నుండి వెళ్ళిపోయారు. దేవుడు మిమ్మల్ని ఎన్నో గొప్ప కార్యాల ద్వారా దాటింపజేసి రాజ్యమునకు ఒక సింహాసనం ఇచ్చి ఆ సింహాసనం మీద మీ జనాంగంలో నుండి రాజుగా నియమించి ఒక రాజ్యాన్ని స్థాపిస్తే తర్వాత మీరు తిరుగుబాటు దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించినప్పుడు ప్రవక్తలను పంపించి ప్రవక్తల ద్వారా మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మీరు ఏం చేశారంటే మీ హృదయాలను కఠినపరచుకొని మీ ప్రవక్తలను చంపివేసి ఉన్నారని చెప్పినప్పుడు చెప్పుతూ అప్పుడు 51వ వచనంలో ఏమంటున్నాడంటే స్టెఫెను, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని నొల్లని వారులారా మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించువారనై ఉన్నారు.
మీరు కూడా ఎలాగ తయారయ్యారు? మీ పితరులు ఎలాగైతే ప్రవక్తలను చంపే ఉన్నారో, ఎలాగ దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు లోబడకుండా ఎలాగ కఠినపరుచుకున్నారో అలాగ కఠినపరుచుకొని అలాగ మీరు ఉంటున్నారే అని చెబుతూ ఏం చెప్తున్నారు? మీరు ఏమైనారంటే పరిశుద్ధాత్మను ఎదిరించువారై ఉన్నారని చెప్పినప్పుడు అందును బట్టే కదా స్టిఫెన్ ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపివేస్తున్నారు. అంటే మనిషి కఠినత్వం దేని వలన వస్తుందంటే మనిషి చేయు పాపం వలన. ఈరోజు ఎందుకు ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం చెప్తే కూడా ఎందుకు వారి హృదయంలోనికి వెళ్ళట్లేదు అంటే మనిషి యొక్క హృదయంలోని కఠినత్వమును బట్టి. ఈ హృదయము కఠినంగా ఎందుకు మార్చబడ్డది? ఎందుకు హృదయము కఠినపరచబడ్డది అంటే మనము చేస్తున్న పాపములను బట్టి మన హృదయం ఏం పడ్డది అంటే కఠినపరచబడ్డది. ఉన్నారా మీరు అందరికన్నా? ఫస్ట్ సండే వస్తే ఇదే ప్రాబ్లం. వినరు, నిద్రపోతూ ఉంటారు. అంటే మన హృదయాలు దేవుని వాక్యం చెప్పినా కూడా కఠినపరచబడడానికి గల కారణం ఏంటంటే మన పాపం. అందుకనే ఇప్పుడు 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మీ పాపములను అంటే మీరు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు గనుక 16:9లో ఆయన వచ్చి పాపమును లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు. ఏంది పాపమును గురించి అంటే మీ కఠినత్వమును బట్టి. అంటే ఈ కఠినత్వమును బట్టి వీరికి ఏం కలుగుతున్నది? ఇప్పుడు 3 విషయాలు మీరు అందరూ జాగ్రత్తగా వినండి. మనిషి యొక్క పాపమును బట్టి కఠినపరచబడుతున్నది. మనిషి యొక్క పాపమును బట్టి వారి హృదయాలు ఏం చేయబడుతున్నాయి? కఠినపరచబడుతున్నాయి. కఠినపరచబడినప్పుడు వారి హృదయాలు కఠినపరచబడినప్పుడు దేవుని మీద వీరికి ఏం కలుగుతుందంటే అపనమ్మకం, దేవుని మీద అవిశ్వాసం కలుగుతున్నది. లోకంలో ఉన్నవారు కూడా వారు ఎందుకు దేవుని నమ్మలేకపోతున్నారంటే వారి యొక్క చీకటి జీవితమును బట్టి పాపములను బట్టి కఠినపరచబడి దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పటికీ కూడా వారు ఏం చేయలేకపోతున్నారంటే వారు నమ్మలేకపోవడానికి గల కారణం ఏంటంటే అవిశ్వాసం ఏర్పడడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క కఠినత్వం. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నా అంటే దేవుడు నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు అని పరిశుద్ధాత్ముడు ఒప్పింపయ్యాడు. ఆయన ఏం చేస్తాడు అంటే మనలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించినప్పుడు మనలో ఏ అపనమ్మకం అయితే ఉన్నదో ఆ అన్బిలీఫ్ని ఏదైతే తొలగిస్తాడో అప్పుడు మన జీవితము తేట తెల్లగా కనిపించినప్పుడు మన తప్పులను మనం ఎరిగి ఉంటాం. మీకు అందరికీ అర్థమైంది? నా భాష అర్థమైందో లేదో నాకే అర్థం కాలేదు నా భాషలో. అంటే అపనమ్మక పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడు? ఆయన వెలిగింప టార్చ్లో. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఒక చీకట్లో ఉన్నాం, దుమ్ము ధూళిలో ఉన్నాం. చీకట్లో ఉన్నాం కాబట్టి ఏం కనపడలేదు. ఒక లైట్ వేయగానే ఏం కనిపిస్తుంది? దుమ్ము కనిపిస్తుంది. దుమ్ము కనిపించినప్పుడు ఏం చేస్తాము? అది ఎవరు శుభ్రం చేసుకోవాలి? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే టార్చ్ లైట్ పెట్టుకొని చూపిస్తాడు. ఎవరు దులుపుకోవాలి? అది ఆయన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఆయన వెలిగింపు చేస్తున్నాడు. శుభ్రం ఎవరు చేసుకోవాలి? మనం చేసుకోవాలి. అంటే పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే ఆయన వెలిగిస్తున్నాడు. ఆయన వెలిగించినప్పుడు మన పాపములను చూడవలసినది ఎవరంటే మనము ఎప్పుడైతే మన పాపములు చూసి ఆయన ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడతామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక నూతనమైన జీవితంలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అది మొదటి పాపమును గూర్చి ఆయన మనం ఒప్పింపజేస్తున్నాడు. రెండోది నీతిని గూర్చి ఒప్పింపజేస్తున్నాడు. నీతిని గూర్చి ఒప్పింపజేయాలంటే నీతిని గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళి ఉన్నాను అనే మాట ఉన్నదా లేదా? నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడను కనుక నీతిని గూర్చి అంటే యేసయ్య నీతి. అందుకనే రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన సువార్తలో ఏమున్నదంటే నీతి బయలుపరచబడుచున్నది. అంతకంతకు విశ్వాసము వలన ఏం బయలుపరచబడుతున్నది? నీతి బయలుపరచబడుతున్నది. ఆ నీతి బయలుపరచబడంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు నీతిని బయలుపరుస్తున్నాడు. ఆయన నీతిని బయలుపరిచినప్పుడు మన జీవితం ఆయన నీతి ముందు చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? మనని దుర్నీతి కనిపిస్తుంది, మనలో ఉన్న అపవిత్రత కనిపిస్తుంది. ఎవరైనా మన ముందు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా షర్ట్ ఉన్నది, నేను చూసినప్పుడు తెల్లగా కనిపిస్తుంది. నాకని ఇంకా మంచి తెల్ల దగదగలాడే షర్ట్ ముందు నా షర్ట్ ఎలా కనిపిస్తుంది? చెప్పండి. మీలో షర్ట్లు వేసుకున్నాం,
అందరికన్నా మంచి తెల్ల ఒకళ్ళు చూసినప్పుడు నా తెలుపు కన్నా మీ తెలుపు బాగున్నది అనిపిస్తా లేదా? ఎందువలన? ఎవరు ఎంత తెల్లగా ఎంత నిష్కపటముగా ఆ దుర్నీతి లేని వారు ఉంటారో అప్పుడు వారు ఎదుట చూసినప్పుడు నా పాపం కనిపిస్తుంది, నా దుర్నీతి కనిపిస్తుంది. అదే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే యేసయ్య నీతిని బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా! యేసయ్య నీతిని ఒప్పింపజేస్తున్నాడు. మన ప్రాబ్లం ఏంటంటే ఒక పరిశుద్ధమైన వాటిని చూడట్లేదు, అందువలనే మనమే పరిశుద్ధులుగా ఎంచబడుతున్నాం. కానీ ఎప్పుడైతే యేసయ్య ఏం చేస్తున్నాడంటే నీతిని, ఆయన యేసయ్యలోని నీతిని బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఉన్నవారు ఏమనుకున్నారంటే యేసయ్య మరణించాడు, ఆయన ఇంకా అక్కడితో ఆగిపోయింది అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఆయన తిరిగి లేపబడ్డాడు, తండ్రి యొద్దకు ఆరోహణమయ్యాడని ఎవరు ఒప్పింపజేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా! అంటే ఆయన పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గరికి? తండ్రి యొద్దకు వెళ్ళాడు. అంటే ఏంటంటే విజయం పొందినవాడు. హల్లెలూయా! అంటే ఆయన విజయం పొంది ఉన్నాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా విజయాన్ని జీవింపజేసే దేవుడు. నువ్వు మరణించినా కూడా తిరిగి లేపేదామని ఎవరు ఒప్పింపజేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు. మూడవదిగా ఏమున్నది? ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక నేను తీర్పును గూర్చి ఇప్పుడు ఎవరు తీర్పును గురించి కూడా ఒప్పింపజేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇది 14వ అధ్యాయము 30-31 వచనంలో, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనేలాగూ చేయించున్నాను, లెండి ఇక నుండి వెళ్ళుదుము అన్నాడు. అంటే ఇప్పుడు ఏంది? నా టైము అయిపోయింది. ఈ లోక అధికారి వచ్చినాడంటే ఆయన నన్ను ఏమీ చేయలేడు, కానీ తండ్రి ఏ పనిని అప్పగించి ఉన్నాడు అంటే ఈ లోకాధికారి మీద నేను గెలవాలి. అది గెలవాలంటే ఏంది? శిలువ మరణము పొంది రక్తము చిందించి తిరిగి లేపబడుట వలన ఎవరు తీర్పు పొందుతున్నా అంటే ఈ లోకాధికారం మీద తీర్పు పొందుతున్న ఉన్నారా లేదా? హల్లెలూయా! కాబట్టి మన జీవితాల్లో తీర్పును గురించి అంటే లోకాధికారం మీద తీర్పు పొంది ఉన్నాడు. ఈరోజు ఆయన ఏ తీర్పు అంటే మనము చేస్తున్న పనులు, మన క్రియలు చీకటి క్రియలు అయితే ఆ లోకాధికారి క్రియలు చేస్తున్న వారుగా అని చెప్తూ లోకాధికారి ఏమై ఉన్నాడంటే ఆల్రెడీ తీర్పు తీర్చబడి ఉన్నాడు. నీవు ఇంకా తీర్పు తీర్చబడిన వాని క్రియలు చేస్తున్నావా? లేకపోతే నేను ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున చేరి తిరిగి నిన్ను లేపబోయి నాతో పాటు నిత్య నివాసము ఉండే ఆ క్రియలు నీవు చేస్తున్నావా? వెలుగు క్రియలు చేస్తున్నావా అనేటువంటి దాన్ని ఎవరు ఒప్పింపజేస్తున్నా అంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా! ఈరోజు పరిశుద్ధాత్ముడు మన అందరి జీవితాల్లో యేసుక్రీస్తు వెళ్ళడం బట్టి ఎందుకు ప్రయోజనమా అంటే ఆయన విడిచి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నట్టు ఆయన శిష్యుల్లో ఉండి ప్రతి ఒక్కరి ద్వారా ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రచురిస్తారో దేవుని వాక్యము ప్రచురించడం బట్టి సువార్తను ప్రకటించబట్టి పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడంటే అనేక మంది జీవితాల్లో వెలిగింపజేస్తున్నాడు. సరి చేసుకోవడము కఠినపరచుకునేది వారి వ్యక్తిగతం, కానీ మనం చేయవలసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం బట్టి అనేక మందిలో వెలుగు ప్రకాశిస్తున్నది. ప్రకాశించడం బట్టి వారు పశ్చాత్తపడి క్రీస్తు వైపు వారు మరలే వారిగా ఉన్నారు. అలాగా దేవుడు మన ద్వారా, నీ ద్వారా, నా ద్వారా, మన సంఘం అందరి ద్వారా పరిశుద్ధాత్ముడు సువార్త ప్రకటించబడి అనేక మంది దేవుని వైపు త్రిప్పబడినట్లుగా ఆయన కార్యము జరిగించబడును.